నేడు కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. తుని మండలం చామవరంలో తొలుత ప్రజావేదికలో పాల్గొంటారు. మధ్యాహ్నం గ్రామంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేపట్టనున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు సీఎం చంద్రబాబు వెళ్లి పెన్షన్ అందించనున్నారు. ఆ తర్వాత గ్రామంలోనే ఏర్పాటు చేసిన మరో వేదికలో టీడీపీ శ్రేణులతో సమావేశం కాబోతున్నారు. నేడు కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. మనం చూస్తున్నాం ఏపీలో కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవ్రీ మంత్ ఫస్ట్ నా లేదంటే కనుక 31st లాస్ట్ మంత్ ఎండింగ్ కూడా కొన్నిసార్లు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టింది ఏపీ సర్కార్. దానిలో భాగంగానే ఈ రోజు 1వ తేదీ కావడంతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. కాకినాడ జిల్లాలో అదేవిధంగా తుని మండలం చామవరంలో కూడా తొలుత ప్రజావేదికలో పాల్గొంటారు. మధ్యాహ్నం గ్రామంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కూడా చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రాజేష్ ద్వారా. గుడ్ మార్నింగ్ రాజేష్. ఈరోజు కాకినాడ జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది. పెన్షన్ల పంపిణీతో పాటు మరికొన్ని కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ ఆశ. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుని మండలం చామవరం గ్రామం పర్యటన సంబంధించి జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఈ పర్యటన సంబంధించి పూర్తిగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం తలెత్తకుండా పూర్తిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే గత మూడు రోజుల నుంచి చూసుకుంటే డిఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ బిందుమాధ ఐపీఎస్, పక్క జిల్లా కలెక్టర్లు, అలాగే జేసీలు వీరంతా కూడా జిల్లా అధికారి యంత్రాంగం కూడా పూర్తిగా 3 రోజుల నుంచి కూడా తుని నియోజకవర్గంలో ఏదైతే చామవరం గ్రామంలో 3 రోజుల నుంచి కూడా పర్యటన సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ చామవరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఏవైతే ఈ పార్టీ క్యాడర్ సమావేశం సంబంధించి అందులో పాల్గొన్నారు. మరోపక్క ఏవైతే పేదలు సేవల్లో పెన్షన్ పంపిణీకి సంబంధించి కార్యక్రమాలు అయితే పాల్గొన్నారు. మరోపక్క లబ్ధిదారులు గృహం తదితరులకు సంబంధించి పూర్తి ఏర్పాట్ల నుంచి ప్రశ్న చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రెవెన్యూ, పోలీస్, ఇతర అధికారులతో పూర్తి ఏర్పాట్లు చేశాము. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశాము. మరోపక్క ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశామని చెప్పి ఒక పక్క జిల్లా ఎస్పీ బిందుమాధ ఐపీఎస్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశాము. ఎక్కడికెక్కడికి అధికార యంత్రాంగం కూడా పూర్తిగా నిమగ్నం ఉండాలని చెప్పి ఒక పక్క హరీంద్ర ప్రసాద్ చెప్పిన పరిస్థితి. అయితే ఏవైతే ఈ నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ప్రజావేదికలో ఆయన పాల్గొని అనంతరం అక్కడి నుంచి ఏవైతే పార్టీ క్యాడర్ సమావేశంలో కూడా వారు పాల్గొన్నారు. అక్కడ అంటే నేరుగా ఏవైతే ఈ హెలిప్యాడ్ నుంచి అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ కూడా అంటే ఒక పక్క డ్వాక్రా మహిళలు, మరోపక్క ఈ వికాస సంబంధించి ఉద్యోగ మేళాలు ఇవంతా కూడా ఏర్పాటు చేసిన స్టాల్స్ కూడా వారు పరిశీలించున్నారు. దీనికి సంబంధించి ప్రజావేదిక సంబంధించి వారు ఏవైతే ఈ సంవత్సరాల కాలం, ఈ 2 ఏళ్ల కాలంలో సంబంధించి వారు ఎటువంటి ఈ సంక్షేమం అభివృద్ధి చేశారో దానిపై కూడా వారు మాట్లాడుతున్నారు. మరోపక్క ఈ రోజు 1వ తారీఖు సంబంధించి ఇప్పటికే ఈ పెన్షన్ సంబంధించి కాకినాడ జిల్లాలో ఇప్పటికే ఎవరైతే రాజ్యసభ సభ్యుడు స్థానం సతీష్, ఎమ్మెల్సీ పెరాబతుల దాక్షేకర్, అలాగే ఎమ్మెల్యే పంత నానాజీ వీరంతా కూడా ఇప్పటికే రమణయ్యపేట తదితర ఏరియాల్లో కూడా పెన్షన్ కార్యక్రమం కూడా పాల్గొంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఈవేళ 1వ తారీఖు కావడంతో పెన్షన్స్ కూడా వారు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం అక్కడి నుంచి ఏవైతే స్థానిక పార్టీ క్యాడర్తో కూడా సమావేశం కావాలని చెప్పొచ్చు. అయితే ఇప్పటికి సంబంధించి గత 3 రోజుల నుంచి కూడా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అని చెప్పి చెప్పొచ్చు. సోని. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బులెటిన్లో మరో షార్ట్